ఉంటే మధ్యాహ్నానికి వచ్చేది బియ్యం కానీ పంచదార కానీ గోధుమలు కూడా ఇచ్చేవాళ్ళు అప్పట్లో. ఇవి తీసుకొచ్చేవడానికి బియ్యం వాళ్ళే తీసుకునేవాళ్ళు అప్పుడు. అయితే ఒక్కోసారి ఏం జరిగేది, పొద్దునుంచి సాయంత్రం దాకా ఉన్న బియ్యం నీకు లేదు తర్వాత నెక్స్ట్ ట్రిప్ ఇస్తాం పో అని ప్రతి ఏడాదిలో 3 సార్లు 4 సార్లు బియ్యం ఎగ్గొట్టేవాళ్ళు మాకు. మా ఏది నేను తీసుకెళ్లే కార్డుల వాళ్ళకి. అంటే 8 నెలల్లో 9 నెలల్లో ఇస్తారు, మిగతా నెలల్లో ఇవ్వరు. లేదా 20 కిలోలు ఇవ్వాల్సి ఉంటే ఒక 5 కిలోలు తగ్గించి తీసుకో, తక్కువ వచ్చినాయి స్టాక్ అప్పుడు చెప్పేవాడు తక్కువ వచ్చినాయి అని. పేపర్లలో వార్తలు వచ్చాయి కానీ పేపర్లు చదివేవాళ్ళు తక్కువ కదా అప్పుడు. దాంతో ఈ మొక్క ఏది కొంచెం తగ్గించి తీసుకో, 20 కిలోలు అని వాళ్ళు చెప్తున్నారు కానీ 10 కిలోలే వచ్చినాయి, నువ్వు 10 కిలోలు తీసుకుపో, తర్వాత ఇంకో నెలలో ఏదన్నా ఎక్కువ ఉన్నప్పుడు వేద్దాంలే, ఇట్లా కన్విన్స్ చేసేవాడు. చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్టం అన్నట్టు తీసుకుని పోవాలి. వీళ్ళు ఇట్లా మిగిలిన దాన్ని అమ్మేసుకునేవాళ్ళు. ఇందులో పోనీ అధికారులకు తెలియదా? ఒక జర్నలిస్ట్గా నేను ఆ తర్వాత గమనించింది ఏంటంటే, రేషన్ షాపులోడికి తెలుసు, లోకల్గా ఉండే ఎంఆర్ఓకి తెలుసు, సివిల్ సప్లైస్కి తెలుసు. పోనీ వాళ్ళందరూ కోట్లు కుమరించడానికంటే కాదు, ఇక్కడ పెద్ద లాజిక్ ఉంది, ఎవరికి అర్థం కాని ఒక పెద్ద లాజిక్. నేను గమనించిన తర్వాత ముందే నేను ఇట్లాంటి లారీలు పట్టించాను, అరెస్టులు చేయించాను, కేసులు పెట్టించాను.